హాయ్ అండి. ఈరోజు మనం పైథాన్‌లో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాము. ఓకే. రైట్. సో, మీకు ఆల్రెడీ తెలుసనుకుంటున్నాను. ప్రీవియస్ క్లాసుల్లో కూడా నేను కవర్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మెన్షన్ చేయండండి. ఓకేనా? రైట్. మీకు ఆల్రెడీ తెలుసు కామెంట్స్ మెన్షన్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకొని స్లాష్ క్లిక్ ప్రెస్ చేస్తే మామూలుగా సింగిల్ కామెంట్. అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని కొడితే మల్టిపుల్ కామెంట్స్ వస్తాయి. ఓకే? జస్ట్ ఫర్ రిఫరెన్స్. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది పైథాన్‌లో ఉన్నటువంటి ఫంక్షన్స్ అండ్ లాంబ్డాస్. లాంబ్డాస్ అనేది సో దీన్ని ఏదో పెద్దగా పదం అనుకోపాకండి. ఇట్ ఈస్ ఎ సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని చాలా నాకు జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ వర్షన్లో రాయటానికి వాడే కాన్సెప్ట్నే లాంబ్డా అంటారు. లాంబ్డా అంటే ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్, ఏదేదో డిఫరెంట్ విధానం అనుకోపాకండి. ఓకే. సో ఫంక్షన్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ ఎ ఫంక్షన్? మీకు ఆల్రెడీ తెలుసు, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ a group of statements to do a perform a particular task. Group of a statements to do a particular task. దీని ఇంకా పర్టికులర్ మాట్లాడితే బ్లాక్ ఆఫ్ కోడ్ టు డూ పర్టికులర్ టాస్క్. టు డూ పర్టిక్యులర్ టాస్క్. ఓకే, ఒక పర్టికులర్ టాస్క్ని మనం చేయటానికి బ్లాక్ ఆఫ్ కోడ్, సింగిల్ కోడ్ అయితే మనం డైరెక్ట్గా యూజ్ చేస్తాము, బ్లాక్ ఆఫ్ కోడ్ కోసం వాడతాం. ఓకే, రైట్. సో దీనికి రాసేటప్పుడు మనం వాడేది డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. డెఫ్ అంటే నథింగ్ బట్ ఏ డెఫినేషన్ అని కీవర్డ్ కంపల్సరీ కీవర్డ్ వాడతాం. నెక్స్ట్ ఏంటంటే దాని పక్కన ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఒకసారి చూద్దాం ఒక ఎగ్జాంపుల్. డెఫ్ షో అని రాస్తున్నాను. డెఫ్ షో కోలన్ ప్రింట్ హాయ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొకటి ఈ ఫంక్షన్ వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఏంటంటే టు ప్రివెంట్ డూప్లికేషన్ ఆఫ్ ద కోడ్. డూప్లికేషన్ ఆఫ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అనేది నాకు 10 టైమ్స్ రావాలనుకుంటే 10 టైమ్స్ ఇదంతా లైన్ అంతా రాయాలి కదా, రాయనవసరం లేకుండా జస్ట్ ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తాను చూడండి. జస్ట్ ఇలా ఫంక్షన్ అంటే ఫంక్షన్ని లో ఉన్నటువంటి మెయిన్ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేకలా క్రియేటింగ్ ఎ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ లైక్ ఏ కాలింగ్ ఎ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఏదైతే చేశానో దిస్ స్టెప్ ఈజ్ కాల్డ్ క్రియేటింగ్ ఎ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేకలా కాలింగ్ ఎ ఫంక్షన్. మరి కాల్ చేయడానికి ఏం వాడతాము అంటే కాల్ చేసే విధానం జస్ట్ ఆల్రెడీ ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో విత్ పెరెన్సెస్ వాడతాం అంతే. ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను, చూద్దురు. రైట్, పైథాన్ స్పేస్, ఓకే, ఫైల్ పేరు ఏంటి 8 ట్యాబ్ కొట్టండి, మేము మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి హాయ్ అని వచ్చేసింది. రైట్, ఓకే, కొంచెం ఇప్పుడు డెప్త్కి వెళ్దాం. సో ఇప్పుడు దాకా అంటే బేస్డ్ అపాన్ ద పారామీటర్స్, బేస్డ్ ఆన్, ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ ఒక కామెంట్. బేస్డ్ ఆన్ పారామీటర్స్ పారామీటర్స్ని పెట్టి ఫంక్షన్స్ అవి 2 టైప్స్. ఒకటి నాన్ పారామీటరైజ్డ్ అంటే వీటిలో పారామీటర్స్ అనేవి పాస్ చేయవు. రెండో రకం ఏంటంటే పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో దీన్ని నాన్ పారామీటరైజ్డ్ అంటే పారామీటర్కి నాన్ పారామీటర్ డిఫరెన్స్ ఏంటంటే దీనిలోకి ఏ డేటా నేను బయట నుంచి పంపను అని మీనింగ్. ఓకే, పంపను. రైట్, ఇక్కడ సో ఇప్పుడు నేను పంపిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను పారామీటరైజ్ వాడుతున్నాను, షో 1 అని రాస్తున్నాను, దానికి దీనికి కన్ఫ్యూజన్ లేకుండా కోసం. ఇక్కడ నేను నేమ్ అని ఎంటర్ చేశాను, ఇక్కడ ప్లస్ నేమ్ అంటున్నాను. ఓకే, స్పేస్ కూడా ఇస్తున్నాను, షో 1. రైట్, కానీ ఇక్కడ మనం కంపల్సరీ ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల బాబు, నువ్వు యూ నీడ్ టు పాస్ సమ్ డేటా ఇన్ టు ద ఫంక్షన్, అందుకని చెప్పాను దిస్ ఇస్ లైక్ ఏ పారామీటరైజ్డ్ ఫంక్షన్. రైట్, సో పంపాలి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, రాజా అని రాస్తున్నాను.
ఓకే, ఒకసారి రన్ చేద్దాం. వచ్చింది చూసారా? హాయ్ రాజా. సార్ నేను అలా పంపను, ఒక్కోసారి నేను మిస్ అవుతాను. దానికి నేను పంపకపోయినా కూడా ఒక వాల్యూ రావాలి అంటే దాన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. డిఫాల్ట్ పారామీటర్స్ లేదా పెరమ్స్ అని కూడా అంటారు. సో దీనికి ఏంటి అని అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం జస్ట్ డూప్లికేట్ చేస్తున్నాను, నేను కామెంట్ చేస్తున్నాను. ఓకే, డిఫాల్ట్ పారామీటర్స్ అన్నప్పుడు జస్ట్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈక్వల్ టు నేను కోడ్స్ లోపల కిరణ్ అని ఇస్తాను. అంటే అప్పుడు ఎప్పుడైతే మీరు ఏమీ ఇవ్వకపోతే నో ఇష్యూస్, జస్ట్ ఈ వాల్యూ ఉంది కాబట్టి తీసుకుంటుంది. కానీ ఇవ్వకుండా మీరు అంటే ఈ వాల్యూ ఇవ్వకుండా ఇస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. ఒకసారి మీరు దీన్ని అవుట్పుట్ చూద్దాం. ఓకే, హాయ్ కిరణ్. రైట్, ఓకేనండి. సో ఈ విధంగా మనం డిఫాల్ట్ పారామీటర్స్ని మనం వాడుకుంటాం. ఓకేనా? రైట్. ఇంకొక చిన్న విషయం, దీన్ని ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎడిషన్ చేద్దాం. ఓకే, సింపుల్ ఎడిషన్ చేస్తున్నాను. డెఫ్ యాడ్ ఎం కామా ఎన్, మీరు ఏదైనా ఏ నేమైనా పెట్టచ్చండి, పర్టికులర్ ఏంటి లేదు. ప్రింట్ ఎం ప్లస్ ఎన్. రైట్. సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, నేను ఒకసారి దీన్ని కాల్ చేయాలి కదా, చూద్దాం. మీకు ఇందాక చూపించలే కదా, జస్ట్ యాడ్ ఫంక్షన్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వీ నీడ్ టు పాస్ ద పారామీటర్స్. రైట్, నా పేర కొడుతున్నాను, చూడండి ఎర్రర్ వచ్చింది చూసారా, ఎందుకంటే మిస్సింగ్ టూ ఆర్గ్యుమెంట్స్ ఇవి రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, వీటిని కంపల్సరీ మీరు పంపాల్సిందే, లేదు అంటే మీరు డిఫాల్ట్ వాల్యూస్ ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఇచ్చామో డిఫాల్ట్ వాల్యూ ఇస్తే అప్పుడు ఇష్యూస్ రావు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం లేదండి, మీరు జస్ట్ వాల్యూ 1, 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 3 వస్తుంది. వచ్చిందా చూడండి. రైట్, ఇలానే కాదు దీన్ని ఇంకో రకం కూడా మనం పంపచ్చు. ఇక్కడ చూడండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్తో కూడా పంపచ్చు మనం. ఓకే, దీన్ని 3 చేస్తున్నాను, ఇలా కూడా పంపచ్చు, చూసారా 4. సో ఇట్లా మీరు కావాలంటే పొజిషన్ ఆర్గ్యుమెంట్స్గా పంపచ్చు, ఇట్లా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్, ఏం లేదండి, ఇవైతే ఏ ఆర్డర్లో పంపించారో అదే ఆర్డర్లో ఇవ్వాలి. అదే మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనుకోండి, అలా ఏం లేదు, మీరు ఎటు కావాలంటే ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ కామ పెట్టి ఇలా కూడా పంపించవచ్చు. ఓకే, నో ఇష్యూస్. ఇక్కడ ఎడిషన్ కాదు, మీరు ఎలా ఇచ్చినా, బికాజ్ నౌ దిస్ యూ ఆర్ యూజ్ లైక్ ఏ కీవర్డ్ వాడారు కాబట్టి మీరు ప్రాపర్గా మీరు ఎలా రాసినా ఇన్సైడ్ ప్రాపర్గా తీసుకుంటుంది, ఎందుకంటే ఈ కీవర్డ్ దీనికి లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, ఒకవేళ మీరు పర్టికులర్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటే కంపల్సరీ ఇది ఆర్డర్ మార్చడానికి వీలు లేదు. ఎంలో ఏం పెట్టాలి, ఎన్లో ఏం పెట్టాలి అనేది ఫిక్స్డ్. ఓకే, రైట్. సో వీటిని ఏమంటారంటే కీవర్డ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా వాడతాం, దీన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇక్కడ మీకు రాస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ వచ్చేకల 2 టైప్స్, ఒకటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సెకండ్ వన్ కీవర్డ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇవి సంబంధించిన మీకు ఫంక్షన్కి సంబంధించినటువంటి విషయాలండి. ఓకే, ఇంకోటి ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాను, ఒక ఫంక్షన్ మనం కీప్ ఆన్ రిపీటింగ్ చేస్తే ఒక ఫంక్షన్ కాదు, కోడ్ని రిపీట్ చేయకుండా, అంటే రిపీటింగ్ ఆఫ్ ద కోడ్, డూప్లికేషన్ ఆఫ్ ద కోడ్ లేకుండా ఉండటం కోసం కూడా ఫంక్షన్ వాడతాం. ఓకే, ఇంకొకటి ఇప్పటిదాకా మీరు చూసిన ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే డైరెక్ట్గా ప్రింట్ ఇస్తున్నాయి. నాకు ఇప్పుడు ఫంక్షన్ దట్ రిటర్న్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే వాడదాం, ఈజీగా ఉంటుంది, సో దట్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. దీన్ని కామెంట్ చేస్తున్నాను ఈ రిఫరెన్స్ కోసం. రైట్,
ఇక్కడ చూడండి. ఇప్పుడు రిటర్న్స్ నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇదంతా రాయకుండా రిటర్న్ ఇచ్చాననుకోండి, మనకి యాడ్ అవుతుంది కానీ కనపడదు. రిటర్న్ m+n చూడండి, యాడ్ అవుతుంది కానీ కనపడదు. చూడండి అదేం రావట్లేదు. ఎందుకంటే బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు అవుట్‌పుట్ రావాలంటే వీ నీడ్ టు యూజ్ ప్రింట్. ఇక్కడ కనపడదు. సరే మరి అప్పుడు ఏం చేయాలి? ఏం లేదండి, వచ్చిన డేటా ఏదైతే ఉందో ఈ వచ్చిన డేటా అంతా ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తే వచ్చినటువంటి ఎడిషన్ ఉంది కదా, అదంతా వచ్చి ఇక్కడ ఉంటుంది. కానీ నీకు అవుట్‌పుట్ రావాలంటే దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకోండి. నేను రిజల్ట్ r అని రాస్తున్నాను. ఈ రిజల్ట్‌ని ప్రింట్ చేయాలి మనం. ప్రింట్ ఆఫ్ r. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా? ఇలా మనం చేయొచ్చండి. క్లియరా? సో ఇలా మనం రిటర్న్ ద్వారా వాడుకొని కూడా చేయవచ్చు. క్లియర్ అండ్ మనకు ఆప్షన్స్ కూడా చెప్పేశాను. సో ఇంకొకటి ఇక్కడ 2 పదాలు ఉంటాయండి, స్టార్ ఆర్క్స్, ఇంకొకటి డబుల్ స్టార్, డబుల్ ఆస్ట్రిక్ సింబల్, KW ఆర్క్స్. దీన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కింద వాడతారు, దీన్ని మాత్రం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. రైట్, డెఫ్ ఓకే, ప్రింట్ నెంబర్స్ అని పెట్టి ఇక్కడ స్టార్ AR ప్రింట్ ఆఫ్ టైప్. అసలు ఇది ఏం టైప్ ఒకసారి చూద్దాం మనం, సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ ఏం ప్రింట్ అవుతాయో కూడా చూద్దాం, ఏమొస్తున్నాయో కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ప్రింట్ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, నేను స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలే, నేను నా ఇష్టం అన్ని ఇచ్చుకోవచ్చండి. దెర్ ఈజ్ నో లిమిటేషన్ వెన్ ఐఎమ్ యూజింగ్ ఆర్క్స్, స్టార్ ఆర్క్స్. ఒకసారి చూద్దాం. చూడండి, మనం పంపించిందంతా కూడా ఒక టపుల్ అని చెప్పింది. ఆ టపుల్ ఎలా ఉంటుందో కూడా ప్రింట్ అయింది. అంటే మనం పంపించినవన్నీ కూడా ఒక టపుల్ లాగా కన్వర్ట్ అయ్యి దాని లోపల ఉన్నాయి. ఓకే, సో టపుల్ అంటే డైరెక్ట్గా నాకు ఏది కావాలంటే అది చేయదు కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే నేను టపుల్ని వాడతాను, టపుల్లో ఉన్న మెంబర్స్ అన్నీ రావాలంటే వీ నీడ్ టు యూస్ లూపింగ్. ఓకే, లూపింగ్ ఎలా చేద్దామో చూడండి, దీనికే చూపిస్తాను. నేను కామెంట్ చేస్తున్నాను, దీన్ని కూడా కామెంట్ చేస్తున్నాను. లూపింగ్ ఫర్ x in args args print x. ఎవ్రీ టైం నాకు x అంటే ప్రతి మెంబర్ని ప్రింట్ చేయమని, అంతే, ఏం లేదు. చూడండి, ప్రతి మెంబర్ ప్రింట్ అయింది. ఓకే, సో అంటే నాకు ఒకటికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో నాకు తెలియనప్పుడు ఐ విల్ ఫాలో దిస్. ఓకే, మరి KWAR అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా ఇవ్వకుండా మన కీవర్డ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే కీవర్డ్ బేస్డ్ అంటే ఏంటో చూద్దాము, ఒకసారి చూడండి. దీన్నే కాపీ చేస్తున్నాను, ఈ ఫంక్షన్ కాల్ చేయకుండా దీన్ని కామెంట్ చేస్తున్నానండి. ఓకే, రైట్, ఇక్కడ డబల్ ఆస్ట్రిక్ సింబల్ KW ఆర్క్స్. ఏదైతే KW ఆర్క్స్ ఉందో నేను ఇక్కడ ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మామూలుగా డైరెక్ట్ నెంబర్స్ పంపించాను. ఒకసారి చూడండి, చూడండి ఎర్రర్ వస్తుంది. బాబు, నువ్వు కీవర్డ్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నావు, ఇక్కడ ఇచ్చేది పొజిషన్. కీవర్డ్ బేస్డ్ అంటే కంపల్సరీ కీవర్డ్ ఉండాలి, వాల్యూ ఉండాలి. మీకు అంతకుముందు డిక్షనరీలో చూస్తే సేమ్ ఏ విధంగా ఉందో అలానే ఉండాలి. నేమ్ కోలన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కోలన్ కాదు, ఈక్వల్ టు రాజా, ఇలా ఉండాలి కీ వాల్యూ పేరు అంటే. లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి, చూసారా? ఇక్కడ లోపల చూస్తుంది, మీరు పంపించింది అంతా ఒక డిక్షనరీ లాగా ఉంది, దాని అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. అంటే మీరు ఇలా పంపించింది ఆటోమేటిక్గా డిక్షనరీగా కన్వర్ట్ చేస్తుంది ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని బట్టి. ఓకేనా?
దీన్ని మళ్ళీ లూప్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, కీవర్డ్ ఐటమ్స్ అని వాడుకొని కీ వాల్యూ వచ్చేస్తుంది. ఐటమ్స్ అన్నప్పుడు కీ వాల్యూ పక్క పక్కనే వస్తాయి, మీకు ఆల్రెడీ గుర్తుంటే. ఓకే, అలా వాడుకొని మనం చేయవచ్చండి. ఓకేనా, ఇది బేసిక్ ఫంక్షన్స్కి ఉన్నటువంటి ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది లాంబ్డా గురించి మాట్లాడుతున్నాను. అసలు లాంబ్డా అంటే ఏంటి? LAMBDA. వాట్ ఈస్ ఎ లాంబ్డా? లాంబ్డా అంటే మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, ఇట్ ఈస్ సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్. అది స్మాల్ స్మాల్ ఫంక్షన్స్కి మాట్లాడతాం దీనికి. ఓకే, మీకు ఏదైనా డెఫినేషన్ లాగా కావాలంటే దీన్ని ఫాలో కావచ్చు. చూడండి, ఇట్ ఈస్ స్మాల్ ఎనానిమస్, దానికి ఏం పేరు ఉండదండి. సో బట్ లాంబ్డా అనే కీవర్డ్ మాత్రం ఉంటుంది, దాంట్లో డెఫ్ అనే కీవర్డ్ ఉంటుంది, ఇక్కడ లాంబ్డా అనే కీవర్డ్ ఉంటుంది. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఫస్ట్ LAMBDA లాంబ్డా. మనం ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు, కోలన్, దానికి మనం ఏమైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో అవుట్పుట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇలా చేసుకోవచ్చు. నేను లోపలికి వేస్తున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు దీని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెఫినేషన్ ఉంది, ఇంతకుముందు మనం ఫంక్షన్ కూడా రాసాం కదా. ఒక డెఫ్ ఈజ్ ఈక్వల్ టు షోని పెట్టి ఏం చేసాము మనం, మీకు గుర్తుంటే కోలన్ ప్రింట్ హాయ్ అని రాసాం. ఓకే, హాయ్ అని రాసాం. దీనికి మనం ఇది రేజ్ చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి ఈజీగా ఏం చేయొచ్చు అంటే S ఈజ్ ఈక్వల్ టు LAMBDA. ఓకే, LAMBDA అని ఇచ్చుకొని లాంబ్డా x. ఇంకొకటి లాంబ్డాలో ఇక్కడ వచ్చేసరికి మనం షో ప్లెయిన్ దానికి వాడలేమండి. చూపిస్తాను ఒక సెకండ్. యాడ్ M, N ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఓకే, M ప్లస్ N. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను తీసేస్తాను. ఫస్ట్ మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, 1, 2, 3. ఇప్పుడు మనకి ఏం వస్తుంది? 2, 3 అంటే 5 రావాలి. చూద్దాం వస్తారా. వచ్చింది 5. పై దాన్ని కామెంట్ చేస్తాను. రైట్, 5 వచ్చింది. సో ఇదంతా ఇంత లైన్ రాయకుండా వాళ్ళు ఏం చేశారంటే చాలా సింప్లిఫైగా రాశారు. ఏంటో చూడండి. షో LAMBDA లాంబ్డా. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, జస్ట్ ఇక్కడ M, N అని చెప్పి M, N కోలన్, ఇక్కడ మీరు ప్రింట్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ రిటర్న్ అవుతుంది. అంటే ఎలా కావాలి? M ప్లస్ N. ఈ వచ్చిన వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం, S ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ అనేది S అని మనం అనుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. S అని చెప్పి ఇక్కడ మనం ఏమి పంపాలి? 2, 3. చూద్దాం ఒకసారి ప్రింట్ ఏమైనా వస్తుందో. 2, 3 కాదు, 5, 3 అందాం. ఎంత వచ్చిందండి? 5, 3 యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి? దీన్ని కామెంట్ చేస్తున్నాను, ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ కూడా వచ్చింది, కామెంట్ చేస్తున్నాను. హాయ్ అని వచ్చింది, స్టార్టింగ్లో హాయ్ అని. ఓకే, నో ఇష్యూస్. మరి ఇది ప్రింట్ రావట్లేదు అంటే ఇది ప్రింట్ కాదండి, మనం ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ అనే ఫంక్షన్ వాడాలి, అప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. మీకు రిటర్న్ ఏ టైప్ ఉంటుందో సేమ్ థింగ్. చూడండి, ఇప్పుడు ప్రింట్ అయింది. అంటే మీరు ఇంత రాసేది ఏమైందండి? వితిన్ సింగిల్ లైన్లో అయిపోయింది. సో సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఏ లాంబ్డా ఫంక్షన్. ఓకేనా, ఈ లాంబ్డా తోటి మీరు ఎటువంటి లాజిక్స్ అయినా రాయొచ్చు. ఓకే,
ఎంత పెద్ద లాజిక్ అయినా సరే నేను 2 కాదు 3, 4, 5 ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇట్లానే కాదు. మనకు కావాలి ఎంఎన్పి మీ ఇష్టం. ఎంఎన్పి అని పెట్టి మళ్ళీ ప్లస్ పి అని రాసుకోవచ్చు. ఓకేనా సార్, నాకు అది ఏమొద్దు, జస్ట్ నాకు రిటర్న్ 2 కావాలి, 2 పెట్టుకోండి డైరెక్ట్గా. మీరు ఇక్కడ ఏం లాజిక్ కావాలనుకుంటే అది మీరు రాసుకోవచ్చు. రైట్. సో మీరు మీరు ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ల్యాండా ఈజ్ నథింగ్ బట్ ఎనానిమస్ ఫంక్షన్. ఎనానిమస్ ఫంక్షన్ ఎందుకన్నారంటే దీనికి ఇక్కడ చూడండి, దీనికి ఏం మనం పేరు పెట్టట్లే, దీనికి ఏం పేరు అదే డెఫినేషన్కి యాడ్ అనేది ఉంది, ఇక్కడ ఏం లేదు. దీన్ని ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని దట్ బికమ్స్ ఏ ఫంక్షన్, అది ఫంక్షన్ లాగా ట్రీట్ అవుతుంది. అంతేకాదు ఏమంటే స్మాల్ ఎనానిమస్ ఫంక్షన్ డిఫైన్డ్ యూజింగ్ ల్యాండా. ముందు కీవర్డ్ ఏం వాడాం, ల్యాండా. ఇక్కడ ఎక్కడ ఏం వాడాం, డిఫైన్ చేయడానికి డెఫ్ అనే కీవర్డ్ వాడాం, ఇక్కడ డిఫైన్ చేయడానికి ల్యాండా అనే కీవర్డ్ వాడాం. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎన్ని. ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ ఎన్ని కాంటే కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం ఒక్కటే వస్తుంది. ఓకే, అదండి లాజిక్. ల్యాండా చిన్న కాన్సెప్ట్ అండి, క్లియరా? డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్స్ మెన్షన్ చేయండి. పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.